యాకోబు పత్రిక 5:7 సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకున్న కదా. వ్యవసాయదారుడు గురించి చెప్తూ వ్యవసాయదారుడుకున్న ఓపిక మీకుండాలి అని అంటున్నాడు. వ్యవసాయదారుని గురించి చెప్పాడు, ఓపిక కలిగి ఉండుడి. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షం కడవరి వర్షం సమకూడు వరకు ఆ వర్షము కొరకు అతడంట ఓపికగా ఎదురు చూస్తాడు అంట. ఆ ఫలసాయం అనుభవించడానికి మనకు కూడా ఓపిక ఉండాలి. కొన్ని విషయాల్లో మనం ఓపికను కోల్పోతున్నాం. ఓపిక నశించిపోతుంది అంటాం, కాదు, ఓపిక ఉండాలి, ఎదురు చూచే తత్వం ఉండాలి. ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తాం, దేవుణ్ణి అడుగుతాం, కానీ అవి దేవుడు మనకు అనుగ్రహించి పొందుకునేదాకా మనం ప్రార్థనలో కనిపెట్టాం. ఓపిక ఉండదు, ఓపిక నశించిపోతుంది. దేనికైనా మనకి ఓపిక ఉంటుంది, కానీ ఎదురు చూచే అనుభవానికి మనం దేనికి పనికిరాం. ఎదురు చూడలేం. ఎదురు చూడటం అంటే మన వల్ల కాదు, త్వరగా జరిగిపోవాలి, వెంటనే జరిగిపోవాలి. ఓపిక మనకు ఓర్పును తీసుకొస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు కుమారుని ఇస్తానన్నప్పుడు అబ్రహాము శారాలు వారు ఓపిక గురించి పౌలు గారు 4వ అధ్యాయంలో రాస్తున్న రోమపత్రికలో, అవును, వారు మృతతుల్యమైపోయినట్టు వారి దేహాలు, కానీ దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మతగిన వాడని, వారు అవిశ్వాసమందు బలహీనులు కాక విశ్వాసమందు బలమంది. రమారమి అబ్రహాము 100 ఏళ్లప్పుడు, శారా 90 ఏళ్లప్పుడు వారు కుమారుని కన్నారు. ఓపిక కలిగి ఉండండి. ఏ విషయంలో ఓపిక కోల్పోకండి. ఇంకా నా వల్ల కాదు, నేను చేయలేను, ఇంక కనిపెట్టలేను, నేను పోలేను, ఓపిక నశించిపోతుందా? ఒక్కొక్కసారి మన జీవితాల్లో ఓపికను నేర్పడానికి దేవుడు కొన్ని మన జీవితంలో ఆలస్యం చేస్తాడు. ఆ ఓపిక నీవు ప్రభు మీద మరింతగా ఆధారపడేటట్టు, ప్రభు వాగ్దానాలు నెరవేర్పునట్లుగా ఆ ఓపిక ఓర్పు మన జీవితంలో ఆ యొక్క శ్రేష్టమైన వ్యక్తిత్వం అభివృద్ధి చెందడానికి దేవుడు ఓపికను నేర్పిస్తాడు. మరి వ్యవసాయదారుడు చూడండి, వర్షం పడేదాకా ఓపిక ఎదురు చూడ్డా తొలకరి కడవరి వర్షాల కొరకు. ఆ వర్షం ఎప్పుడొస్తే ఆ వర్షం కొరకు అలాగా ఆకాశం వైపు చూస్తాడు. మేఘావృతమైనప్పుడు ఆకాశం వైపు చూస్తాడు. వర్షం వస్తుందా, తొలకరి వర్షం వస్తుందా, కడవరి వర్షం, ఆ వర్షాల కొరకు. ఎందుకు? వర్షం పడితేనే కదా పంట పండుతుంది. ఆ వర్షం పడితే కదా తన కష్టానికి ఫలం. ఆ వర్షం పడితే కదా తనకు ఫలసాయం వస్తుంది. కాబట్టి వ్యవసాయదారుని చూపిస్తున్నాడు. వ్యవసాయదారుడు ఏ రీతిగా ఓపిక కలిగి ఉంటాడో మీరు కూడా మీ జీవితంలో ఓపిక కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. ఇక రెండో విషయాన్ని మనకు నేర్పిస్తున్నాడు. 10వ వచనం, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునపు ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారమని ధన్యులని అవుచున్నా కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిది కదా, ఆయన ఎంతో జాలియు కనికరమ గలవాడని మీరు తెలుసుకొనుచున్నారు. సహనాన్ని గురించి చెప్పాడు. రెండోది మనం కలిగి ఉండాల్సింది సహనం. యోబుని గురించి చెప్తున్నాడు. యోబు యొక్క సహనమును మీరు విని ఉన్నారు కదా, అతడు ఎంతో జాలియు కనికరం గలవాడు. యోబు చూడండి, ఊజు దేశంలో తూర్పు దేశాల్లో గొప్పవాడు, కానీ అన్ని కోల్పోయాడు. అన్ని కోల్పోయినా నిరీక్షణ కోల్పోలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు, భక్తిని కోల్పోలేదు. 10 మంది బిడ్డలు కోల్పోయినా దేవుని యందు అతనికున్న విశ్వాసం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. నోటి మాట ద్వారా కూడా యోబు దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. దీన్ని ఏమంటారంటే సహనం. ఇంత సహనమా? అవును, సహనం. మనకు సహనం ఉండాలి. కష్టాల్లో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో సహనం. మనకు ముందు జీవించిన వారు సహనం కలిగి జీవించారు. చాలామందిలో సహనం ఉండదు, కానీ సహనాన్ని మీరు నేర్చుకోవాలి. మొట్టమొదట వ్యవసాయదారుడుకున్న ఓపిక. 2, యోబు భక్తునికున్న సహనం. మనం ఈ చివరి దినాల్లో ఖచ్చితంగా కలిగి ఉండాలి. అప్పుడే దేవునికి ఘనత తీసుకొచ్చే బిడ్డలుగా మనం ఉంటాం. ఇక 3వది మనం కలిగి ఉండాల్సింది 17వ వచనం, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. ఆసక్తి కలిగి ఉండాలి మనం. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ అతడు వర్షింపకుండునట్లు ఆసక్తితో ప్రార్థన చేశాడు. అనగా దేవుని కొరకు జీవించాలన్న ఆసక్తి మనం కలిగి ఉండాలి. ఆసక్తితో కూడిన ప్రార్థన, ఆసక్తితో కూడిన దైవభక్తి. అవును, దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నీ కొరకు మా ప్రాణము తృష్ణగొనుచున్నది, నీ ఇంటిని గురించి అపేక్ష
ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని. దేవుని కొరకు అటువంటి ఆసక్తి కలిగి ఉండాలి మనం. చూసారా, ఏలియాని చూపిస్తున్నాడు ఇక్కడ. 3 విషయాలు. వ్యవసాయదారుడుకున్న ఓపిక నేర్చుకుందాం, యోబు భక్తుని సహనం అలవర్చుకుందాం, ఏలియా యొక్క ఆసక్తి మన జీవితంలో కొనసాగిద్దాం. ఈ 3 నువ్వు కలిగి ఉన్నప్పుడు ఒక అద్భుతమైన వ్యక్తిగా నువ్వు జీవించడానికి అవకాశం ఉంటుంది. దేవుని కొరకు ఎదురు చూచే వ్యక్తి ఈ 3 ఖచ్చితంగా కలిగి ఉండాలి.